బ్రేకింగ్ న్యూస్ ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు పెళ్లికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. ఘనంగా పివి సింధు ఎంగేజ్మెంట్ జరిగింది. ఇద్దరు కూడా అమ్మాయి అబ్బాయి ఇద్దరు రింగ్స్ మార్చుకున్నారు. పివి సింధు వెంకట దత్త సాయి త్వరలో ఒక్కటి కాబోతున్నారు. ఈరోజు ఎంగేజ్మెంట్ జరిగింది. రాజస్థాన్లోని ఉదయపూర్లో సింధు పెళ్లి జరగబోతోంది. 24వ తారీఖు సచిన్ టెండూల్కర్ కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. శుభలేఖను కార్డును ఇస్తున్నారు. ఇన్విటేషన్ కార్డును సచిన్ టెండూల్కర్కి అందజేస్తున్నప్పటి దృశ్యాలు అవి. 24న హైదరాబాద్లో రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు. ఎంగేజ్మెంట్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఈ ఫోటోలు వైరల్గా మారాయి. ఫోటోలపై అందరూ కూడా విషెస్ చెప్తూ ఉన్నారు. ఒకరి ప్రేమ మనకు దక్కినప్పుడు తిరిగి మనము ప్రేమించాలి అంటూ సింధు ఆ ఫొటోస్ దగ్గర కోట్ కూడా చేశారు. ప్రొసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు వెంకట దత్త సాయి పివి సింధు ఒక్కటి కాబోతున్నారు. ఎంగేజ్మెంట్ నిశ్చితార్థం జరిగింది. అబ్బాయి కుటుంబానికి సింధు ఫ్యామిలీతో ఎప్పటి నుంచో అనుబంధం ఉంది. ఇప్పుడు వివాహ బంధంగా వీరిద్దరి స్నేహం మారబోతోంది. ప్రస్తుతం పివి సింధుకు 29 ఏళ్ళు. పివి సింధు ఎంగేజ్మెంట్కి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, పివి సింధు ఎంగేజ్మెంట్కి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? నిజంగానే మొత్తానికి పివి సింధు ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. రింగ్స్ మార్చుకున్నారు ఇద్దరు కూడా. నిజంగానే ఇద్దరికి మధ్య చాలా రోజుల నుంచి పరిచయం ఉంది, సాన్నిహిత్యం ఉంది. మొత్తానికి 22న రాజస్థాన్ ఉదయపూర్లో సింధు పెళ్లి జరగనుంది. 24న హైదరాబాద్ లో రిసెప్షన్ జరగనుంది. ప్రస్తుతం ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్ అవుతా ఉన్నాయి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున. అయితే ప్రస్తుతం అబ్బాయికి సంబంధించినటువంటి కుటుంబం హైదరాబాద్ లోనే నివసిస్తున్నారు. ఆయన ప్రొసిడెక్స్ టెక్నాలజీకి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా కూడా ఉన్నారు. చూడముచ్చటగా ఉంది జంట అంటూ కామెంట్స్ వస్తా ఉన్నాయి పెద్ద ఎత్తున. చాలా రోజుల తర్వాత ఒక సెలబ్రిటీ ముఖ్యంగా హైదరాబాద్ కి సంబంధించినట్టు స్పోర్ట్స్ సెలబ్రిటీ పెళ్లి కావడంతో కాస్త పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉన్నాయి సోషల్ మీడియాలో ఫోటోలు. ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలు. త్వరలోనే ఇద్దరు ఒక ఇంటి వారు కాబోతా ఉన్నారు పెళ్లి తర్వాత. సో పివి సింధు పెళ్లి కావడంతో గతంలో చూసాం మనం చాలా మంది స్పోర్ట్స్ కి సంబంధించినటువంటి సెలబ్రిటీల విషయంలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆసక్తి కనపరుస్తూ ఉంటారు స్పోర్ట్స్ సెలబ్రిటీస్ కావచ్చు, సినిమా సెలబ్రిటీస్ కావచ్చు. అందులో భాగంగా పివి సింధు సో త్వరలో ఇంటి వారు కాబోతున్నారు కాబట్టి ఆ ఫోటోలు కూడా వైరల్ అవుతా ఉన్నాయి సోషల్ మీడియాలో. రైట్, వివాహం ఎక్కడ జరగబోతోంది? వివాహానికి సంబంధించి ఎటువంటి ప్లాన్స్ చేస్తున్నారు? డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు సాధారణంగా సెలబ్రిటీస్ అంతా కూడా. స్పోర్ట్స్ కానీ, సినీ కానీ, ఇంకా ఇతర సంబంధించిన వాళ్ళు అందరిలాగానే వీళ్ళు రాజస్థాన్ ఎంచుకున్నారు. సో పెద్ద ఎత్తున అక్కడ పెళ్లి జరపడానికి ఉదయపూర్ లో 22న పెళ్లి జరగనుంది. 24న వచ్చేసి హైదరాబాద్ లో ఇక్కడ ఉన్నటువంటి అందుబాటులో చాలా మంది అటెండ్ అయ్యేటువంటి వారి కోసం హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. కేవలం తక్కువ మంది పరిమితిలో రాజస్థాన్ లో 22న పెళ్లి జరుగుతుంది. అందరి కోసం హైదరాబాద్ లో అందరి అవైలబుల్ కోసం రిసెప్షన్ జరగనుంది. రోహిత్. రైట్ మధు, పివి సింధు వివాహ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. వధూవరులు ఇద్దరు కూడా రింగ్స్ మార్చుకున్నారు. అమ్మాయి అబ్బాయి సింధు వెంకట దత్త సాయి ఇద్దరు ఇప్పుడు ఒక్కడే కాబోతున్నారు. ఇరు కుటుంబాలు పివి సింధు వెంకట దత్త సాయి చిన్నప్పటి నుంచి కూడా ఇరు కుటుంబాల మధ్య స్నేహం ఉంది. ఇప్పుడు వారి స్నేహం కాస్త వివాహ బంధంగా మారబోతోంది. 22వ తారీఖున రాజస్థాన్ ఉదయపూర్లో సింధు పెళ్లి జరగబోతోంది. 24న హైదరాబాద్లో రిసెప్షన్కి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంగేజ్మెంట్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసి ఒకరిపై ప్రేమ మరొకరు చాటుకున్నారు. అలాగే ఒక కోట్ కూడా చేశారు. ఒకరి ప్రేమ మనకు దక్కినప్పుడు తిరిగి మనము ప్రేమించాలి అంటూ సింధు కోట్ చేశారు. ప్రొసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వెంకట దత్త సాయి ఉన్నారు. అబ్బాయి కుటుంబానికి సింధు ఫ్యామిలీతో ఎప్పటి నుంచో అనుబంధం ఉంది. ఇప్పుడు ఆ అనుబంధం వీరిద్దరి వివాహంతో మరింత బలపడబోతోంది. పివి సింధుకు ప్రస్తుతం 29 సంవత్సరాలు.